బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ రేపటి నుంచి నిర్వహించనున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి సర్వం సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు చండీ యాగాన్ని నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లు శారదాపీఠం వేద బ్రాహ్మణులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. 3 యాగశాలలతో పాటు 27 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన శృంగేరి పీఠానికి చెందిన 200 మంది ఋత్వికులు, స్థానిక వేద పండితులు ఈ యాగంలో పాల్గొనబోతున్నారు. 3 ఏళ్ల కిందట కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీ యాగం, ఎన్నికల ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇక రేపటి నుంచి కేసీఆర్ చేస్తున్న యాగానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ ఇస్తారు. మనం ప్రస్తుతం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉన్నాం. ఇదే ఫామ్ హౌస్లో రేపటి నుండి 5 రోజుల పాటు 21 నుండి 25 వరకు ఈ యాగం జరగనుంది. మహారుద్ర సహిత మహాశాస్త్ర చండీ మహాయాగం జరుగుతుంది. మొత్తం మీద 5 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఈ యాగానికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రేపటి నుండి జరగబోయే యాగంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రధానంగా పాల్గొంటారు. దీనికి సంబంధించి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ వద్ద మొత్తం కూడా ఏర్పాట్లు మొత్తం పూర్తయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం మీద రేపు జరగబోయే ఈ యాగంలో దాదాపు 200 మంది ఋత్వికులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. ఈ యాగానికి సంబంధించి మొత్తం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా తక్కువ మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సాధారణ ప్రజానికానికి కానీ మిగతా వారికి అలో లేదు. ఏదైతే ఐత చండీ యాగం సందర్భంగా సాధారణ ప్రజానికి ఇక్కడికి కూడా అనుమతించారు. ఇప్పుడు మాత్రం అలాంటి అనుమతి ఏం లేదు. కేవలం అతి కొద్ది మాత్రమే ఈ యాగంలో పాల్గొనే అవకాశం ఉంది. మీడియాకు కూడా ఈ యాగానికి సంబంధించి అనుమతి లేని పరిస్థితి ఉంది. ఏదైతే 2015లో చేసిన ఐత మహాచండీ యాగము, 2018లో గత సంవత్సరం నవంబర్లో జరిగిన రాజశ్యామల యాగం కూడా ఇదే ఫామ్ హౌస్లో కేసీఆర్ నిర్వహించడం జరిగింది. రేపు కూడా ఈ యాగం 5 రోజుల పాటు జరుగుతుంది. ప్రధానంగా ఈ యాగానికి సంబంధించి శృంగేరి పీఠ సాంప్రదాయంలో ఈ యాగం జరుగుతుంది. శృంగేరి పీఠం భారతీ తీర్థ స్వాముల ఆశీస్సులతోని జరుగుతున్న ఈ యాగం 5 రోజుల పాటు జరుగుతుంది. 5 రోజులకు సంబంధించి మొత్తం మీద ప్రధానంగా ఉదయం 9 గంటలకు యాగం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగం నిర్వహిస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. 1 గంట తర్వాత భోజన విరామం అనంతరం మళ్ళీ తిరిగి 2 గంటలకు యాగం ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇదే విధంగా చివరి రోజున 25వ రోజు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి యాగం మొత్తం 25వ తేదీ మధ్యాహ్నానికి పూర్ణాహుతి పూర్తవుతుందని యాగ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎర్రవల్లి ఫామ్ హౌస్ సంబంధించి యాగానికి సంబంధించి హడావుడి ప్రారంభమైంది. సాయంత్రానికి మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఫామ్ హౌస్ కు చేరుకోనున్నారు. ఇవి ప్రస్తుతానికి సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న యాగం సంబంధించిన ఏర్పాట్ల వివరాలు. ఓవర్ టు స్టూడియో.